హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ముచ్చట ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ గురుకుల విద్యాలయాలకు సంబంధించి 5వ తరగతిలో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. తెలంగాణలోని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ, అదేవిధంగా తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, అదేవిధంగా తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్, అదేవిధంగా తెలంగాణ ఎంజేబీటీబీసీ సంబంధించి 4 గురుకులాలకు సంబంధించి 5వ తరగతిలో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ ఉమ్మడి పరీక్షకు సంబంధించి అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ ఇక్కడ చూసుకుంటే ఇది అఫీషియల్ వెబ్సైటు. ఈ 4 ఇన్స్టిట్యూషన్స్కు సంబంధించి వెబ్సైట్ లింక్ను నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ చదువుకోవచ్చు, అదేవిధంగా అప్లై కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ప్రాస్పెక్టస్, అదేవిధంగా ఎగ్జామ్ డేట్ అనేది 23 ఫిబ్రవరి 2025 నాడు ఉండడం జరుగుతుంది. ఉదయం 11 గంటల నుంచి 1 గంటల వరకు. ఇక్కడ పేమెంట్ స్టార్ట్ వచ్చేసి 21/12/2024. అదే ఎండ్ డేట్ వచ్చేసి 1 ఫిబ్రవరి 2025. అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 21/12/2024. అదేవిధంగా ఎండ్ డేట్ వచ్చేసి 1 ఫిబ్రవరి 2025. ఇక్కడ పేమెంట్ లింక్, అదేవిధంగా అప్లికేషన్ లింక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రాస్పెక్టస్ అనేది చూసుకుందాం. సెట్ 2025కి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ప్రజెంట్ 4వ తరగతి చదువుతున్నారో 5వ తరగతి ప్రవేశం కోసం ఈ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ దీనికి సంబంధించి ఐఐటి, ఎన్ఐటి, నీట్, ఎంసెట్ లాంటి నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఇక్కడ శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఎంబీబీఎస్, బీడీఎస్ లాంటి గవర్నమెంట్ కాలేజీల సీట్ల కోసం కూడా ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఫ్రీగా నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ లాంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు రిజర్వేషన్ వారిగా ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీకి సంబంధించి ఖాళీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 232 ఉండడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 82 ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్కి వచ్చేసి ఎంజే పీటీబీసీడబ్ల్యూఆర్ఏఎస్ సంబంధించి 294 స్కూల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇక్కడ రిజర్వేషన్ చూసుకోవచ్చు. అదేవిధంగా జనరల్ రెసిడెన్షియల్ స్కూల్స్ 35 ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు దీనికి సంబంధించి మొత్తం 643 రెసిడెన్షియల్ స్కూల్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో. చూసుకోవచ్చు 5th క్లాస్కు సంబంధించి ఈ ఏజ్ గ్రూపుల్లో మధ్యలో ఉండాల్సి ఉంటుంది. 6th, 7th, 8th, 9th ఈ ఏజ్ ప్రకారం అడ్మిషన్లు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి పేరెంట్స్ది 1,50,000 అనేది రూరల్ ఏరియా పిల్లలకు, అదేవిధంగా అర్బన్ ఏరియా పిల్లలకు 2 లక్షల లోపు ఉండాల్సి ఉంటుంది పేరెంటల్ ఇన్కమ్. ఇక్కడ చూసుకుంటే అడ్మిషన్స్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ అనేది సబ్జెక్ట్ వారీగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 5th క్లాస్ అడ్మిషన్ల కోసం అయితే తెలుగులో 20, ఇంగ్లీష్ 25, మ్యాథ్స్ 25, ఈవీఎస్ 20, మెంటల్ అబిలిటీస్కి సంబంధించి 10 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 6th, 7th, 8th, 9th సంబంధించి అడ్మిషన్ల కోసం మరొక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మెరిట్ లిస్ట్ ఆధారంగా ఈ టెస్ట్లో మెరిట్ వచ్చిన వారికి అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు
అప్లికేషన్ అనేది తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి tgswras.telangana.gov.in అనే వెబ్సైట్ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా mjptbcwras.telangana.gov.in, అదేవిధంగా tgtwgurukulam.telangana.gov.in, అదేవిధంగా tgset.cgg.gov.in అనే వెబ్సైట్ ద్వారా కూడా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ సంబంధించి 21/12/2024 నుంచి వెళ్ళి 1 ఫిబ్రవరి 2025 వరకు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ ప్రాసెస్ అనేది మొదటగా అక్నాలెడ్జ్మెంట్, తర్వాత అప్లికేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 1/1/2024 నుంచి తీసుకున్న వారికి ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అవసరమైన వారు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బర్త్ ప్రూఫ్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆధార్ నెంబర్, అదేవిధంగా ఆన్లైన్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. యూపీఐ పేమెంట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ రిక్వైర్మెంట్ ఫర్ అప్లికేషన్ సంబంధించి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఎనీ ఫిజికల్ ఛాలెంజ్డ్ కేటగిరీ ఉంటే వారు అప్లికేషన్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు హాల్ టికెట్ విల్ అవైలబుల్ ఫర్ డౌన్లోడ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. అప్లికేషన్ సబ్మిట్ చేయడం ద్వారానే వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు హాల్ టికెట్స్ అనేది. దాని ఆధారంగా ఇక్కడ చూసుకోవచ్చు దీనికి సంబంధించి ఈ పీడిఎఫ్ లింక్ను కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ చూసి చదువుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ పేమెంట్ లింక్ ముందుగా 100 రూపాయలు చెల్లించి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పేమెంట్ లింక్ మీద క్లిక్ చేస్తే పేమెంట్ డీటెయిల్స్ అనేది ముందుగా పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీ మీద క్లిక్ చేయడం ద్వారా ఆ ఓటీపీ ఆధారంగా మనకు ఒక నెంబర్ రావడం జరుగుతుంది. ఆ నెంబర్ అనేది అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ పేమెంట్ అక్నాలెడ్జ్మెంట్ ఉంది కదా, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మనకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫోటోగ్రాఫ్ ఇట్లా మెన్షన్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ మన డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేయడం ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా తెలంగాణ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ MJBTBCWRAS సంబంధించి, అదేవిధంగా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి ఉమ్మడి ప్రవేశ పరీక్ష సంబంధించి 5వ తరగతిలో ప్రవేశం కొరకు అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ అనేది ఈ విధంగా ఉంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.